హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగమ్మ. ఇదిగోండి, ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బొరుగులు ఉగ్గాని అయితే చేస్తున్నా. దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇదిగోండి బొరుగులు 1 kg. ఇది వచ్చేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవైతే వేస్తాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగమ్మ. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొరుగులు ఉగ్గాని అయితే చేస్తున్నా. దానికోసం ప్రిపరేషన్ ఇదిగోండి కావాల్సినవన్నీ: ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, తాలింపు గింజలు ఇవన్నీ కావాలి. బొరుగులు అయితే మనం వాటర్లో నానబెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్: పుట్నాలు, చిన్నులపాయలు, కారం కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ ఇవ్వండి. ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఉగ్గాని అవన్నీ వేయించిన తర్వాత ఈ పౌడర్ వేస్తారు. నంద్యాల సైడు మనం చేసే ఉగ్గాని స్పెషల్. ఇదిగోండి ఫ్రెండ్స్, పౌడర్ అయితే చేస్తా. ఇక్కడైతే కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయింది, ఆయిల్ కూడా వేసేసాను. ఇక్కడ వచ్చేసి బొరుగులు అయితే వాటర్లో వేసి నానబెట్టాను. కాసేపు బాగా నానిపోవాలి. ఇదిగోండి వాటర్ ఒక 5 minutes నానినా చాలు, ఎమ్మటే ఇదైపోతాయి. మన నంద్యాల సైడ్ అయితే ఉగ్గాని బజ్జీ స్పెషల్ చేసుకుంటారు. ప్రకాశం డిస్టిక్. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టింది, అందుకని ఉగ్గాని చేసుకున్నాను. ఉగ్గాని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి అప్పుడైతే ఆల్మండ్స్ అయితే నానబెట్టి మా అమ్మాయి కొడుతూ తిరుగుతుంది. అయితే ఆయిల్ హీట్ అయిపోయింది, మనం ఇవన్నీ వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి: ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాం. బొరుగులు అయితే నానేసాం, అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇప్పుడైతే చేసేసుకుందాం. ఓకే, ముందు ఆనియన్స్ వేగిపోతున్నాయి, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, బాగా వేగాలి. వేగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం తీసుకొని కలుపుదాం. ఓకే, బాగా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు దోశ ఇడ్లీయే కాకుండా కొత్త కొత్త వెరైటీస్ చేస్తే మనం అందరం తినచ్చు. బయటికి వెళ్తే టిఫిన్స్కే అవుతాయి 100 దాకా. ఇప్పుడు బయట టిఫిన్స్ అన్ని రేట్లు కూడా పెరిగిపోయింది. మన ఇంట్లో చేసుకుంటే నలుగురు తింటారు కదా. కొంచెం శ్రమ లేకుండా చేసుకోవాలి. సండే కూడా చేసుకోవాలండి, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ₹1 సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆరోగ్యం వాళ్ళకి బయట నుంచి తెచ్చుకోవాలి. అందరికి హ్యాపీ సండే. మీరేమనుకుంటున్నారు? దోశ, ఇడ్లీ, పూరి, చపాతి ఏంటి స్పెషల్స్? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు గింజలు కూడా వేస్తాను, బాగా వేగిపోతున్నాయి. ఇక్కడ టమాటా కూడా వేసేసుకుందాం. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాం. మన టమాటా కూడా వేసేసాను, బాగా వేగాలి. సిమ్లో పెట్టేసుకుందాం. ఒక 5 minutes బాగా మగ్గిపోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఓకే, బాగుంటుంది ఫ్రెండ్స్ ఉగ్గాని. నేను చేసే స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి బొరుగులు కూడా నానిపోయింది, పిండేసి వేసేసుకుందాం. ఓకే, పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఓకే, మనం గ్రైండ్ చేసాం కదా పౌడర్, మిక్సీకి వేసాం, అదైతే వేసుకోవాలి. 2 minutes అయితే మగ్గనిద్దాం. ఉప్పు, పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్, టర్మరిక్ 2 వేస్తాం. బాగా వేగిపోవాలి. సాల్ట్ మనకు సరిపడనంత, ఒకవేళ తక్కువైతే చూసి వేసుకోవచ్చు, ఎక్కువైతే మళ్ళీ తినలేము కదా. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, టర్మరిక్. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, టమాటో, తాలింపు గింజలు వేసి బాగా వేగిపోవాలి. బాగా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఓకే, ఒక 5 minutes అయితే రెడీ. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసి అది కనిపిస్తుందా. ఇప్పుడైతే అది ఫ్రై చేసేద్దాం పచ్చివాసన పోయేదాకా. ఇదిగోండి బొరుగులు ఇలా పిండేసి, గట్టి పిండకూడదు, లైట్గా పిండేసి ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి మన బొరుగులు అయితే కలపాలి. వేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది ఇలా చూసుకొని
కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆ పౌడర్ మనం అయితే చేసాం కదా అది వేసి కలిపేసి దించేయడం అంత అయిపోయింది. బొరుగులు ఉగ్గానీస్ రెడీ అవుతుంది. ఓకే, స్టవ్ కూడా ఆపేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే ఏది పౌడర్ చేసుకున్నాం ఆ పౌడర్ ఇది అదే శనగపప్పు, చిన్నులపై కారం వేసాం. అదైతే ఇప్పుడు ఫ్రై చేసింది వేసేసుకున్న పౌడర్ అందులో. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ పౌడర్. ఇప్పుడైతే మనం బాగా కలిపేద్దాం. అప్పుడు మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయినట్టే. రెడీ టు ఉగ్గాని. తినడమే లేట్. ఇంకా 2 minutes అయితే మనం కొంచెం వేగిన తర్వాత దించేసుకోవటం. ఇదిగోండి ఉగ్గాని ఈజ్ రెడీ. ఇందులోకి కాంబినేషన్ వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే చేసుకుంటారు. నేనైతే చేయట్లేదు. పొద్దున ఆయిల్ ఫుడ్ ఎందుకని చేయట్లేదు. ఇదిగోండి ఉగ్గాని ఈజ్ రెడీ. వేడి వేడి ఉగ్గాని. నంద్యాల సైడ్ ఉగ్గాని, మా సైడ్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మా ఆయనకి మా పిల్లలకి అయితే పెట్టేద్దాం. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి వేడి వేడి ఉగ్గాని ఈజ్ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి ఉగ్గాని ఈజ్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి ఉగ్గాని ఈజ్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. సూపర్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.